హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఈరోజు నేను మీకు ఎంతో రుచికరమైన మినపవడియాల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా మినపవడియాలతో ఎంతో రుచికరమైన కూర చేసుకోవచ్చు. ఒకసారి ఈ కర్రీని టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ కర్రీని చేసుకుంటూ ఉంటారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే మినపవడియాల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: 1 కప్పు మినపవడియాలు, చిన్నగా కట్ చేసుకున్న 4 ఉల్లిపాయలు, 40 గ్రాముల చింతపండు, 2 పచ్చిమిర్చి చీలికలు, 1 టేబుల్ స్పూన్ బెల్లం, కొంచెం కరివేపాకు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కాక మినపవడియాలు వేసుకుని వేయించుకుందాం. మరీ ఎక్కువసేపు ఫ్రై చేస్తే మాడిపోతాయి. సో ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకా వీటిని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు వేరొక పాత్ర పెట్టుకుని 30 ml ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి అవి వేగినాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు ఇంకా 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం. కొంచెం కరివేపాకు ఇంకా 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని వేయించుకుందాం. పచ్చిమిర్చి కొంచెం వేగాక ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 4 ఉల్లిపాయలు వేసుకుని వేయించుకుందాం. ఉల్లిపాయ వేగటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నిదానంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి తిప్పుకుని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. కలుపుకుని 2 నిమిషాలు వేయించుకుందాం. ఉల్లిపాయ వేగింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని కలుపుకుని 2 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకుని ఇందులో వేసుకుని ఉడికించుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 4 నిమిషాలు ఉడికించుకుందాం. గుజ్జు కొంచెం చిక్కపడి దగ్గర పడింది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మినపవడియాలని ఇందులో వేసుకుని కొంచెంసేపు ఉడికించుకుందాం. మీకు కొంచెం గుజ్జు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు వడియాలు ఉడికాయి. ఇంకా చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన మినపవడియాల కూర రెడీ అయిపోయింది. తినేటప్పుడు చక్కగా వడియాలు తగులుతూ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి ఒకసారి ఈ కర్రీ చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతూ ఉంటారు. అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక మా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.